నిన్న క్లాసుకి రానోళ్ళు ఎవరమ్మా? న్యూ జాయినింగ్ అమ్మా. పేరు సుమ సుమగల. ఏమిరమ్మా? కర్ణాటక. కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చామమ్మా. ప్రాబ్లం వన్ చదవమ్మా. ఏం అర్థం చెప్పినారు? The ratio of present age of father on his son is 5:2. Then 10 years, hence the ratio would be 3:2. Find the present ages. అంటే ఏం అర్థం చేసుకోవాలమ్మా? హెన్స్ అంటే 10 years హెన్స్ ద రేషియో అంటే 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల ముందు అమ్మా. తర్వాతనా సాల్వ్ చేస్తారు మరి ఇది? ఎలా సాల్వ్ చేయాలి? ఎవరైనా సాల్వ్ చేస్తారా? నాకేం తెలుసు సార్. టైం వాల్యూ ఆఫ్ మనీ క్లాస్ అయిపోయి 2 క్లాసులు అయిందమ్మా. ఓన్లీ యాన్యుటీ బ్యాలెన్స్ ఉందా? సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి చెప్పండి? ఎఫ్ ఎక్స్. ఎఫ్ ఎందుకు వచ్చింది సార్? ఓకే ఓకే ఓకే. ఫార్ములాస్ ఏమి పక్కన పెట్టేస్తున్నాయి సార్. ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నాను? యూజువల్గా మనకు ఆప్షన్ ఇస్తారుగా, 50, 30, 40, 60, 70, 30 ఇలా ఆప్షన్ ఇస్తారు. ఆప్షన్ బేస్గా చేయడం వచ్చా మిగిలిన వరకైనా? ఆప్షన్స్ బేస్ చేసుకుని ఆన్సర్ చేయడం వచ్చా? ఆప్షన్స్ ఇంకా బేస్ చేసుకుని చేయాలంటే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి? 5:3 రేషియోలో ఉందన్నారు ప్రజెంట్. ఇప్పుడు అక్కడ ఇచ్చిన రేషియోస్ అన్నింటిలో ఒక 3 5:3 రేషియో వచ్చేలా చేస్తారు. 5:3 రేషియో అంటే ఏంటమ్మా? 50:30, 25:15, 100:80, 48. అంతేనా? ఎలా వచ్చింది సార్? ఇది కామన్ సెన్స్ సార్. ఇంగ్లీష్ మీకు లేదు. ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ వాడు ఇచ్చిన రేషియో 5:3 ఉన్న రేషియో చూసుకోవాలి. 50-30 ఇచ్చాడు. ఆన్సర్ 50-30 మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. 50-30 5:3 రేషియోలో ఉందా లేదా? ఏ పాయింట్ మీరు నాకు చెప్పలేదమ్మా. హెన్స్ ఫోర్త్ అనేది 10 years హెన్స్ ద రేషియో 10 years హెన్స్. 10 years తర్వాత 10 years ముందా? తర్వాతనా? చూద్దాం ఒకటి సరదాగా. ఇప్పుడు మనకి ఆప్షన్స్ ఉన్నట్లో 50-30 ఆప్షన్ ఫస్ట్ తీసుకున్నాం. 50-30 అనుకున్నాం. 5:3 రేషియోలో ఉంది. ఒక టర్మ్ మనకు ఓకే అయింది. +10 +10 యాడ్ చేద్దాం రెండింటికి. +10 యాడ్ చేస్తే ఎంతమ్మా? 50 40 కదమ్మా. ఇదే రేషియోలో ఉందమ్మా. ఇంకా సింప్లిఫై చేయమ్మా. 6:4 వెరిఫై అయిపోయిందమ్మా. సో మనకు ఆప్షన్ బేస్డ్గా వెళ్తే ఈజీగా వచ్చే ఆన్సర్స్ కూడా కాంప్లికేట్ చేసుకోవద్దు. మనకు ఖచ్చితంగా ఆప్షన్స్ ఇస్తారుగా. ఆప్షన్ బేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే వెంటనే అయిపోయింది. 30 seconds మ్యాక్స్. దానికి మళ్ళీ I=PT/100. దీనికి వాడాల ఫార్ములా. అది ఎందుకు వాడకూడదు? అసలు I=PT/100 కాన్సెప్ట్కి సంబంధం ఏంటి?
మరి దీనికి దానికి సంబంధం ఏంటి సార్? ఆప్షన్ ఇచ్చాడు అంటారేంటి సార్? సంబంధం లేదు కదా సార్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. చేశారా మరి ప్రాక్టీస్? తల్లు మహాశయులందరూ కనీసం వెళ్ళిన తర్వాత నేను చెప్పిన టాపిక్ ఎవరైనా రివైజ్ చేశారమ్మా? అసలు స్టడీ వాళ్ళు ఉంటే ముందు నేను అడగాలి. ఉన్నా లేదా సార్? మిగతా అన్ని రోజులు ఉన్నారు కదా సార్? అయ్యారు సార్ ఒకసారి మ్యాథ్స్ క్లాసులు ఉంటాకే తలనొప్పి సార్, మళ్ళీ ఇంటికి వెళ్తే బుక్ తీయమంటారు. అంతేనా సార్? మరి ఏం చేయాలి? మ్యాథ్స్ ని ఆడుకోవాలి. ఏంటమ్మా? లేకపోతే ఏం చేసిద్ది? మనతో ఆడుకుంటుంది. ఓకేనా? మరి మీరు ఆడుకుంటారో మ్యాథ్స్ ఆడుకుంటారో చూస్తాను నేను కూడా. వీకెండ్ ఎగ్జామ్ మ్యాథ్స్ ఆడుకుంటే మన స్కోర్ ఇవ్వకూడదమ్మా. నన్ను ఎక్కడ వరకు చెప్పు విషయం చెప్పు. ఏ పేజ్ నెంబర్ వరకు చేసుకున్నాం అని గుర్తుంటుందిగా. నాకు ముందున్న తీయంటే వద్దబ్బా, జనరల్గా ఆలోచిద్దాం. ఫార్ములాస్, థియరీస్, అర్థాలు వదిలేయండి. బేసిక్ కామన్ సెన్స్ అనేది ఉంటుందిగా. నాకు లేదు సార్ అనవద్దు, ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని బుక్స్ ఎవరిని ఓపెన్ చేశారా? లేదు కదా. ప్రాబ్లం సాల్వ్ చేయండి అమ్మా. దానికి అర్థం ఏంటమ్మా? తెలుగులో చెప్పండి నాకు. ఏం చేయాలమ్మా దీన్ని? చెప్పు చేసాను. ఏం చేయాలి? 12 కేజీలు రైస్ 10 రూపాయలు అంట. 15 కేజీలకి ఎన్ని రూపాయలు అవుతుంది? అలా చేయాలి చెప్పమా. ఫస్ట్ ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఇటు పక్కన ఉన్న నెంబర్ ఇంత డివైడెడ్ బై చేయండి. ఎంత? 12 డివైడెడ్ బై 10 అంటే ఎంతమ్మా? 1.2 కదా. 1.2 15 డివైడెడ్ బై 1.2 చేయండి ఒకసారి. డివైడెడ్ బై 1.2 చేయండి. అంతేనా? తీసుకోవచ్చు. కన్వర్ట్ ఓల్డ్ రేషియో 5/6 into 15 అప్పుడు ఎంత వస్తుంది చెప్పు. సేమ్ నువ్వు రెండు చెప్పినట్టు ఒకటే తీసుకో. క్యాల్సియం ఉన్నప్పుడు క్యాన్సిల్ చేస్తే మనం అనమాట. క్యాల్సియం లేకుండా ఎవరైనా చేస్తానని చెప్పండి, క్యాల్సియం వచ్చి పక్కన పెట్టేద్దాం. బుర్రలు వాడితే మర్చిపోయారు మీరు అందరూ అసలు. సార్ మా బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఒకటి ఉంది సార్, దానికి టెస్ట్ పట్టేసింది సార్, దులపాలి సార్ అని చెప్తున్నారు. బాడీ అనేది మ్యూజిక్ కాదమ్మా, పురాతన వస్తువులన్నీ తీసుకొచ్చి దాంట్లో పెట్టి భద్రపరుస్తుంది. అవునా? ఈజీ అనా? మరి దీనికి కష్టం అంటారేంటమ్మా? ఇంకో ప్రాబ్లం వేస్తా. హేమ చేసి 2 రోజులు ఆబ్సెంట్ అయినందుకు నీ బదులు జస్ట్ తీసుకున్నాడు ఉన్నామన్నా. ఈ ప్రాబ్లం చెప్పండి అమ్మా. ఎన్ని పేపర్లు లేకుండా చెప్పలేరమ్మా? క్యాల్సియం డిపార్ట్మెంట్ ఏంటి? మనకు అర్థమైతే ఏదైనా ఇది నేనమ్మా, అర్థం కాబట్టి ఏదైనా కదా. క్లాస్ అయిపోయిన మన క్యాల్కులేషన్ కాంపిటీషన్ పెట్టుకున్నాం సార్. ఎవరు ఫస్ట్ చెప్పండి. ఎలా సార్? అదే సార్ నేను చెప్పింది, బ్రెయిన్ దొరకడం సార్ దాన్ని. సార్ 6.25 సార్.
సెకండ్ పార్ట్ వదిలేండి సార్ ఒకసారి. సెకండ్ పార్ట్ వదిలేండి. 8 అవర్స్ 5 డేస్ వర్క్ చేశాడంటే ఒక రోజు 8 గంటలు వర్క్ చేశాడా? ఎన్ని రోజులు చేశాడు? ఎన్ని రోజులు చేశాడు? 5 డేస్ కదా. 5 into 8 ఎంత? లేకమ్మా 5 డేస్ తీసుకోవాలి. 24 ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? 5 టేబుల్ కూడా రాకపోతే ఎంత వచ్చిందమ్మా? సో ఆ వర్క్ చేయడానికి మనకి 40 అవర్స్ కావాలి, అవునా? 40 అవర్స్ కావాలి, గుర్తుపెట్టుకోండి. తను రోజు 10 అవర్స్ పని చేస్తానంట. 10 అవర్స్ పని చేస్తుంటే 10 టేబుల్ ఎంత క్యాన్సిల్ అవుతుందమ్మా? అయితే కదా మానసి, అదే సార్ చెప్పింది, కామన్ సెన్స్ బ్రెయిన్ అనే 2 ఉంటాయి సార్ బేసిక్ గా. ఇది థియరీ కాదు కదా సార్. ఏ+B అంతే. ఏమంటే మా ఫామ్ నోట్ వేస్తారు, అప్లికేషన్ వేస్తారు. అర్థమైందా? సరే ఇదే మోడల్ ఇంకో ప్రాబ్లమ్స్ చేస్తారా? క్యాన్సిల్ పక్కన పెట్టండి సార్. 8 టేబుల్ రాదా? 5 టేబుల్ రాదా? 10 టేబుల్ రాదా? మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఏంటి 8 19 అయితే 8 1 నుంచి చెప్తారా? 8 into 1 is equal to 8 అక్కడి నుంచి చెప్తారమ్మా. 8 8 ఎంత? 60. 8 18 ఎంతమ్మా? 8 20 ద్వారా 160 కదమ్మా. 8 18 అక్కడి నుంచి వచ్చిందమ్మా. అలా పైకి ఎత్తమ్మా సరి పైకి. 8 టేబుల్ కూడా క్యాల్సియం వాడితే ఎలాగమ్మా? చేతిలో క్యాల్సియం ఉంది కదా, పెట్టడానికి వాడతారు. సరే 8 into 18 ఎంత సార్? అవును సార్, 8 into 18 కదా సార్ నేను అడిగింది. 8 8 మనకు తెలుసు కదా సార్. 8 10 తెలుసు కదా సార్. 80 + 60 144 కదా సార్. దానికి తెలుసు సార్. చేసే విధానం సార్, ఎలా సాల్వ్ చేయాలి. మీకు ముందు ప్రాబ్లమ్స్ కంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఏ పద్ధతిలో సాల్వ్ చేయాలని నేర్పించాలమ్మా. అంతేనా? సరే మరి చేస్తారా? ఇస్తాను సార్. అదే ఇస్తాను. మీ పేరేంటమ్మా? అసీఫా. సరే అసీఫా అని హరిమా రాసుకున్నాము. చెప్తే ప్రాబ్లం can finish a piece of work. Can finish. మీ ఇద్దరు పేర్లేనమ్మా. కామా వర్కింగ్ piece of work, కామా working 10 hours a day in 6 days. In 6 days. 10 days లో ఎన్ని డేస్ చెప్పానమ్మా మీకు? 6 days. 6 days చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఇద్దరు కలిపి ఆ వర్క్ 3 days లో ఫినిష్ చేయాలంటే రోజుకి ఎన్ని గంటలు వర్క్ చేయాలి? అమ్మా 10 hours అని చెప్పింది. ఎలా వచ్చిందో చెప్పండి అమ్మా. మీరు ఫస్ట్ పేజ్ లో వచ్చినారు. చెప్పేదంతా పనిలే అమ్మా. రోజు 30 గంటల నుంచి చెప్తుంది సార్. రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి సార్? మరి 30 ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? వచ్చిందా? మీకు రాదు. నేనేం చెప్పాను చెప్పండి అమ్మా ఒకసారి. క్వశ్చన్ ఏం చెప్పాను చెప్పండి. ఆన్సర్ వచ్చిన నాకు వద్దాం, ఆన్సర్ అనాలి కదా. చెప్పండి. 10 hours లో 6 days పడుతుంది సార్. 3 hours లో ఎలా ఫినిష్ చేస్తారు? ఎన్ని డేస్ కావాలి సార్? మొత్తం ఎన్ని గంటలమ్మా?
అక్కడ ఉన్నాయమ్మా. ఆ రోజుల్లో రోజుకి 10 గంటలు అంటే మొత్తం ఎన్నిగా ఏ 10 నుండి 6 క్యాల్సి ఎందుకు మా పక్కన మరి దానికి ఎందుకు క్యాల్సి? ఇప్పుడు ఎన్ని రోజులు ఫినిష్ చేయాలని చెప్పా? అప్పుడు ఏం చేయాలి? 16 డివైడెడ్ బై ఎంతమ్మా? మరి దానికి ఎందుకమ్మా? ఓకే, నీ మీద నీ కాన్ఫిడెన్స్ లేదమ్మా. 1+1 అంటే 1 2 అని చెప్పాలి. పక్కనోడు కాదు 3 అంటే నువ్వు 2 అనే చెప్పాలి. లేదు పక్కనోడు 3.5 3.5 సార్ ఎంతనే 2/10 అని చెప్పు. నా క్లాస్ ఉంటే ఖాళీగా ఉండకూడదు, బుర్రకు పని పెట్టాలి. 2/10 ఎంత? 1024 1024 1024 ఓపెన్ చేయండి అమ్మా ఫింగర్స్. 10 ఫింగర్స్ ఓపెన్ చేయండి అమ్మా. 2 2 సార్ 4 2 సార్ 8 2 సార్ 62 సార్ 32 సార్ 64 2 సార్ 128 256 512 10024 ఎంతమ్మా? 1024 కాల్సి వాడారు మళ్ళీ. 512 చెప్పిందామమ్మా. నువ్వు 512 ఉన్నావు, నేను ముందు 512 సార్ 2 into 2 అని పడినప్పుడు అక్కడ 3 వస్తుందమ్మా. పైన 3 వస్తుంది, 3 స్టెప్పులు పడిపోతాయి. అంతేనమ్మా. కాల్సి వాడారు కదమ్మా మళ్ళీ. నా దగ్గర కాల్సి కూడా లేదు. ఏమనంటే మీరు మ్యాథ్స్ అందరికి నేర్పించండి, క్లాస్ అంతా రెగ్యులర్ గా బుర్ర వార్త మ్యాథ్స్ టీచర్ అయితే ఎవరైతే తెలుసు సార్. నేను ఆల్రెడీ మీరు చెప్పాను కదా సార్, నాకు 8th క్లాస్ లో ఉన్నప్పుడే అబ్బాగా ఒకటి వచ్చారు, మిగతా మిగతా ఎన్ని అదొకటి వచ్చారు. సైన్స్ రాదు సార్. ఇది చెప్పండి అమ్మా మరి. ప్రాబ్లం నెంబర్ 15. అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వేరేగా బుర్ర వాడరు. 559 అయింది సార్. 559 అయింది సార్. 63 కల్లా చెప్పాలి సార్. 4 minutes ఇచ్చే బిట్టికి ఇంతకంటే ఎక్కువ ఎవరు? సిఏవాడు సిఎంవాడు ఇద్దరు ఎవరు చేయండి. అది హోంవర్క్ చేసారండి. హోంవర్క్ చేసారండి. బుక్ లో చెక్కించుకొచ్చారు, రేపు ఎక్స్ప్లెనేషన్ అడుగుతా. నాకు కాదు అవన్నీ చేసి వచ్చి నేను చెప్పను కదా. అంటే 100 డౌట్లు అడుగుతాను, అది కూడా చెప్పండి నాకు. ప్రాబ్లం నెంబర్ 15, పేజ్ నెంబర్ 13. రేపు పొద్దున ఏం చేసి రావాలమ్మా? అది చేసి రాకపోతే సండే క్లాస్. సార్ మీ ఇష్టం అన్నారు. పర్లేదు సార్, ఇక్కడే పడుకున్నాను కావాలి. ఏం పర్లేదు సార్, మా అక్క ఇంట్లో పడుకుంటాను కావాలి. అది నిన్న సార్. అదే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి అమ్మా. ఇది ఈజీ. దీనికి కూడా సార్ అంటే మామూలుగా ఉండదు. రేపు సాల్వ్ చేపిస్తా. క్రాస్ మల్టిప్లికేషన్ వచ్చా? మరి అయితే ఆన్సర్ అయిపోతుంది. చేయండి. ఈస్ట్ అంటే ఏమాడాలమ్మా? ప్లస్ మైనస్ డివైడెడ్ బై మల్టిప్లికేషన్. మరి ఇంకేంటి చేసేయండి. మరి చేసేయండి.
ఇలా చేస్తుందంటే మాకు ఏం నమ్మకం ఈ నిమిషం ఉండదండి. ఏదైనా నేర్చుకున్నప్పుడు ఎవరికి నేర్చుకుంటే అన్నీ వస్తాయి. ఏం కనుక్కోమన్నాడు? ఎంతసేపు టైం కావాలి? 6 వరకు చెప్పాలి నాకు ఆన్సర్. క్వశ్చన్ ఎక్కించుకున్నారు అందరూ? బోర్డు వైపు చూస్తే ఒకసారి చూస్తే మార్నింగ్, 2 సార్లు చూస్తే ఆఫ్టర్నూన్ కూడా పెడతా. రాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటా. బ్రేక్ కూడా ఇచ్చేది అది మళ్ళీ చూస్తున్నా బోర్డు లాగానే ఉంది. మీకు ఇప్పుడు బోర్డుతో పని ఉండకూడదు, ఇంకా నేనేదో సాల్వ్ చేసుకుంటే. ఫ్యాక్టరైజేషన్ కాన్సెప్ట్ గుర్తుందమ్మా? ఫ్యాక్టరైజేషన్ 7th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ కూడా కాదు ఇది. నేను బయట తీసేసానంటే కుదరదు. 7th క్లాస్ కాన్సెప్ట్ ముందే చెప్తున్నా. నువ్వే చెప్తావు అంక నాకు సార్ నేను బైపీసీ సార్ అంటూ. ఫ్యాక్టరైజేషన్ చేయండి. నేను చేయనబ్బా, ఏదో మీతో చెప్తాను. ప్రతి నేను చేస్తే మీరు అసలు సాల్వ్ చేయలేదు. కానీ కూచిపూడి భరతనాట్యం అమ్మా, నేను చెప్తా మీరు చేయండి. స్టెప్ బై స్టెప్ నేను చెప్తా ఏం చేయాలి. క్రాస్ మల్టిప్లై చేశారా? క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొచ్చినాయి అమ్మా? దాన్ని సింప్లిఫై ఎవరు చేస్తారమ్మా? 2a into 6a స్క్వేర్ ఎవరికి ఇస్తారమ్మా? ఏదమ్మా చికెన్కి వెళ్ళిందా? క్రాస్ మల్టిప్లై చేశారా? క్రాస్ మల్టిప్లై ఎక్కడ కూర్చొని చెప్పండి. క్రాస్ మల్టిప్లై చేసి దాన్ని సింప్లిఫై చేయండి. ఫ్యాక్టరైజేషన్ అయితే నేను చెప్తా. మనకి సమ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి వస్తుంది. ఈ స్టెప్ దాకా వచ్చారమ్మా? మీకు సాల్వ్ చేస్తే ఈ స్టెప్ రావాలి. రాలేదు సార్. చూడండి ఒకసారి బట్ చూడాలి. ఏం చేస్తున్నావు? పైన ఎందుకు పక్కన వేస్తున్నావు? క్రాస్ మల్టిప్లికేషన్ డిజైన్ అన్నమ్మా.
ఇంతేనా? క్రాస్ మల్టిప్లై చేస్తే వస్తుంది 5a ఇంటూ 8 ఏమవుద్ది? 5a ఇంటూ 8a 40a స్క్వేర్. 5a ఇంటూ మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ మైనస్ 5ab అనా? తర్వాత దేంతో మల్టిప్లై చేయాలి? మైనస్ 2bని ఏం చేశారు మరి? బీని వదిలేస్తారండి బాబు. మైనస్ 2bని కూడా చేయాలి కదా ఈ రెండింటితో. మైనస్ 2b ఇంటూ ఏమైంది? అంతేనా? తర్వాత మైనస్ 2b ఇంటూ ఏమైంది? ప్లస్ ఎల్హెచ్ఎస్ వచ్చేసింది. ఆర్హెచ్ఎస్ కావాలి. ఇప్పుడు ఏమొచ్చింది? 6a ఇంటూ 2a 6a ఇంటూ b 6a ఇంటూ b మైనస్ ఎందుకు వచ్చిందమ్మి? రెండు ప్లస్లే కదా, మైనస్ ఎందుకు వచ్చింది మరి? 6a ఇంటూ b ఎంత? 6a. ఇప్పుడు రెండో నెంబర్తో చేయాలి కదా. మైనస్ b ఇంటూ 2a మైనస్ b ఇంటూ 2a మైనస్ b ఇంటూ ప్లస్ b మైనస్ b స్క్వేర్. వచ్చినాయా? వచ్చినాయా? రెండు వైపులా మొత్తం ఒక పక్కన తెచ్చేసుకోండి. మొత్తాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకోండి. ఎంతనా మీకు వచ్చింది? 40a స్క్వేర్ మైనస్ 5ab మైనస్ 16ab ప్లస్ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 6ab మైనస్ b స్క్వేర్. ఈ నెంబర్స్ మొత్తాన్ని పక్కన తెచ్చుకోండి. ఆల్ఫా నెంబర్కి మొత్తాన్ని 40a చూడండి ఒకసారి. మళ్ళీ ఇటు పక్కన తెచ్చుకుని మీరు సింప్లిఫై చేసేది తెల్లారిపోయింది కదా. ఒకసారి చూడండి. 40a స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇటు పక్కన తెచ్చుకుంటే ఏమైంది? మైనస్ 40 మైనస్ 12 క్యాల్సి పక్కన పెట్టండి. ఇక్కడ మైనస్ 5 మైనస్ 16 ఉంది. ఎంత? అంతే, క్యాల్సి పక్కన పెట్టమంటున్నా అంతే. మైనస్ 21 ఉంది ఇక్కడ. ఇటు పక్కన ఎంత ఉంది? మైనస్ 2 ప్లస్ 6 మైనస్ 2 ప్లస్ 6 ఎంత అమ్మా? మరి ఏ టెక్నిక్ వచ్చింది సార్? 6 మైనస్ 2 ఎంతమ్మా? 4 ఏనా? ప్లస్ 4 మైనస్ 4? రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్ 4 ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ ఎంత ఉంది మనకు ఆల్రెడీ? మైనస్ 6 మైనస్ 16 21 21 మైనస్ 21 మైనస్ 4 మైనస్ 21 మైనస్ 4 ఎంతమ్మా? మల్టిప్లికేషన్ కాదు, ఇది ఎడిషన్. మైనస్ 21 మైనస్ 4 అవుతుందమ్మా. రెండు యాడ్ చేయాలి నిజమే. ఈ ముందు ఉన్న సింబల్ ఏమైంది? ప్లస్ ఉందా మైనస్ అయింది? మరి ప్లస్ అన్నా ఏంటమ్మా? ప్లస్ 25 అన్నారు సార్ ఇందాక. మైనస్ 25 అంతేనా? అర్థమైందా? మీరు బ్లాంక్ ఫేస్ చేసి కూర్చుంటే నాకేం అర్థం కాదు. మీకు అర్థమైందో లేదో కూడా అర్థం కావట్లేదు నాకు. అంతేనా? ఇప్పుడు ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. అవునా? ఫైనల్ గా మనకు వచ్చింది ఎంత? అప్పుడు బుక్ మీద పెన్నులు పెట్టండి, బాడీలోని బ్రెయిన్ పెట్టండి, అది కూడా వాడండి కొంచెం ఈ ఒక్క రోజుకైనా. రేపు సాయంత్రం వరకు మళ్ళీ వదిలేయండి, పర్లేదు. రేపు సాయంత్రం మళ్ళీ తెచ్చుకుందాం. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చిందా? ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్ అంతమంది తెలుసు ఇక్కడ. పేరు విన్నాను సార్ ఎప్పుడో చిన్నప్పుడు, చాలా పెద్ద అయిపోయింది సార్, గుర్తులేదు. అంతేనా సార్? ఫ్యాక్టరైజేషన్ తెలుసా మీ ఇద్దరికమ్మా?
సరే ఇప్పటివరకు చేశారా? ఇది వచ్చిందా మీకు? ఫ్యాక్టరైజేషన్ అంటే ఈ రెండు నెంబర్ని మల్టిప్లై చేయాలి, మిడిల్ లో నెంబర్ దానికి సమానంగా రావాలి, ఈ రెండు ఉన్న సింబల్స్ మల్టిప్లై చేస్తే ఒకటి అవ్వాలి. గుర్తొచ్చిందా? ఒకవేళ బ్రెయిన్ రుద్దండి ఒకసారి, ఒకరు రుద్దుకోండి, బ్రెయిన్ పని చేస్తుంది. ఇంట్లో బిడ్డలు తెచ్చావమ్మా తిరుపతిలో? నీ వరకు నీళ్ళు వేసి ఇచ్చావా? నీ వరకు నీళ్ళు వేసి ఇచ్చావా? 28 into 3 అంత క్లాస్ వాడమని చెప్పాలి. 23 అంత 28 into 3 సార్ నేను అడిగింది. సార్ 81 అవుతుంది సార్. ఇంతనా? ఇంతనా? 81 అనా? 81 28 into 3 81. మరి 81 అంటే ఒక్క కూడా మాట్లాడండి. అయిపోయింది, తిరుపతి ట్రిప్ అయిపోయింది, గుంటూరు వచ్చాం, కాలేజీలో ఉన్నాం. 84 ఫ్యాక్టర్స్ ఏమంటే చెప్పండి ఒకసారి. 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? ఎన్నిసార్లు? 42. 42 ఎలా చేసినా 25 తో మ్యాచ్ చేయడం, తీసేయండి. 3 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది 84. ఎన్నిసార్లు? 28 టైమ్స్ అవుతుంది. 28 టైమ్స్ అవుతుంది. ఇక్కడ మనం రాసుకుంటే రిజల్ట్ మనకి సింబల్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. అదే నేను చెప్పాను. ఇది 4 టేబుల్ అవుతుంది, 3 టేబుల్ అవుతుంది. 28 స్క్వేర్ ఉంది మనకి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కదా, మనకి ఇప్పుడు రెండు మైనస్లు రావాలి. లాస్ట్ ప్లస్ ప్లస్ 3 స్క్వేర్ కామన్, ఇది కామన్. దీన్ని మనం ఎక్స్పెండ్ చేసి రాసుకోవాలి 25 ఏబీ, అదే మనం చేయాల్సింది. ఇప్పుడు 3 టేబుల్లో చూసుకుంటే ఎన్నిసార్లు పోతుంది సార్? 28 into 3 అంటే ఇక్కడ మనకు మైనస్ ఉంది కాబట్టి -28 రాసుకోవాలి, ప్లస్ 3 రాసుకోవాలి. అప్పుడే కదా సార్ మనకు -25 అయ్యేది. అలా రాసుకుంటే మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది సార్? కానీ ఇక్కడ ప్లస్ ఉంది కదా సార్, అవునా? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? అయితే మనకు రెండు మైనస్లు రావాలి, లేదా రెండు ప్లస్లు రావాలి. ఇక్కడ ఒక మైనస్ ఒక ప్లస్ ఉంది. నెంబర్స్ తో మనకి సరిపోయిన సరే ఫ్యాక్టరైజేషన్, ఇక్కడ సింబల్స్ తో సరిపోలేదు. సో 3 టేబుల్ కాదు. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి సార్? 84 కి 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? ఎన్నిసార్లు సార్? 21. 21 into 4. 21 4 ఎంత సార్? 4 times అవుతుంది కదా సార్. 21 4 కలిసి 25 అవుతుందా సార్? రెండు మైనస్ పెట్టుకుంటే సార్ 21 AB minus 4AB అంతేనా సార్? మైనస్ ఇంటూ మైనస్ ఏంటి సార్? ప్లస్ కదా సార్ వచ్చింది. 21 4 ఎంత సార్? 25. సరిపోయిందా సార్? ఫ్యాక్టరైజేషన్ అంటే కాన్సెప్ట్ గుర్తొచ్చిందా సార్? ఇంకో నెంబర్ ఇస్తే ఫ్యాక్టరైజేషన్ చేస్తారా సార్? నా కాన్సెప్ట్ అర్థమైందని మరి చేసి పెట్టాలి నాకు. అంతే కదా సార్, అర్థమైందంటే చేయాలి కదా. అదే వాట్సాప్ ఉన్నాయి కదా అందరికి, వాళ్ళ 10 ప్రాబ్లం పంపిస్తే ఫ్యాక్టరైజేషన్ రేపు చేసుకురండి. ఎక్స్ప్లెయిన్ చేయాలి రేపు, లేకపోతే చెప్పండి రేపు. లాస్ట్ క్లాస్ నాదేనమ్మా, గుర్తుపెట్టుకోండి. నేను కూడా గుర్తిస్తాను ఇక్కడ క్లాస్ లో. హోంవర్క్ చేయకపోతే నేను గుర్తిస్తాను, నాకు పెద్దగా పనే లేదు. నాకు ప్రాబ్లం లేదు సార్, కూర్చోబెట్టి సిలబస్ మొత్తం మీరు సినిమా చేస్తా. నాకు కావాల్సింది మీకు అర్థం అవడం ఉందా, దానికోసమే ఎంత నినాదానికి వెళ్తున్నది. ఎంతసేపు ఉంటే వదిలేదండి సార్, ఎంతసేపు ఎక్కించుకున్నానే కదా సార్ కావాల్సింది. సరే మనం ఇప్పుడు ఎలా రాసుకోవాలమ్మా దీన్ని? 28 A square minus AB minus 4AB plus
3b square is equal to 0. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి చెప్పమ్మా హిమ? ఏం కామన్ తీయచ్చు? ఫస్ట్ ఉన్న రెండింటిలో 7 7 కామన్ చేస్తే ఏం మిగులుతుందమ్మా? 4a minus 3b. తర్వాత ఏం కామన్ చేయొచ్చమ్మా? ఏం చేయొచ్చమ్మా? నేను మైనస్ బి చేస్తానమ్మా. మైనస్ బి చేయొచ్చమ్మా? అప్పుడు ఏం మిగులుతుందమ్మా? ఇంతేనమ్మా. ఇప్పుడు ఎలా రాసుకోవాలి? మధ్యలో సింబల్స్ అలాంటివి ఏం లేవమ్మా? మరి చెప్పాలి కదమ్మా. ఇంతేనా? ఇప్పుడు 4a is equal to minus 3b అంటే a by b is equal to 4a minus 3b is equal to 0 అయితే a by b is equal to ఎలా చేయాలి? 4a is equal to 3b. ఇటు పక్కన మైనస్ ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి వస్తే ప్లస్, ఇటు పక్కన ఉన్న బిని నేను ఇటు పక్కన తెచ్చుకుంటాను. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న బిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకుంటా. అటు పక్కన మల్టిప్లికేషన్ లో ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే a by b is equal to 3 ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఇటు పక్కన మల్టిప్లికేషన్ లో 4 ఉంది. a by b is equal to 3/4. ఇప్పుడు మీకు అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే 4a minus 3b into 7a minus b చేస్తే ఏమొస్తుంది? ఏమొస్తుందమ్మా? ఏ స్టెప్ అమ్మా? 21 ab. ఈ స్టెప్ కూడా కాదమ్మా. -25 ab ఉంది చూసావా? 28a square minus 25 ab plus 3b square is equal to 0. ఈ స్టెప్ వచ్చింది. ఇంతేనా? ఫ్యాక్టరైజేషన్ ఏంటంటే చెప్పండి అసలు. ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి అంతే. 2 ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తే వచ్చేది అదే కదా. బేసిక్ గా మనకి బేస్ లేదనమాట, కాన్సెప్ట్ లేదు. 4 ఫార్ములా నేర్చుకునేది, తీరం బట్టి పట్టేది, దాంతో కనబట్టేది. మీకు అది కూడా లేదనుకుంటే కరోనా పాస్ అనుకుంటా. ఇంకా కూడా కరోనా కదా సార్. ఏంటి సార్ స్టడీ మెటీరియల్ లాస్ట్ 4 years క్వశ్చన్ పేపర్స్ కామర్స్ స్టూడెంట్ సార్. నేను కామర్స్ స్టూడెంట్ సార్. ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, ఇది అర్థమైందా? ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి వస్తే సాల్వ్ చేస్తారా? అర్థమైంది. నువ్వు వెంటనే వస్తారు. అర్థమైంది సార్. ప్రాబ్లం వస్తే అందరూ మళ్ళీ గుడ్లేసినారు. ప్రపంచంలో మంచి ఎవరు లేరు సార్. ఇంకా ఎలా సార్ ఇలా అయితే? టైమ్ అండ్ డిస్టెన్స్ ఎవరమ్మా నేను చేస్తా అన్నది? ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ అదేనమ్మా, టైమ్ అండ్ డిస్టెన్స్. నేను ఇప్పుడు ఎందుకు అడిగానంటే నువ్వు సైలెంట్ ఉండమ్మా, మిగతా ఆన్సర్ చెప్తాను. వచ్చేసినంత నాకు పని లేదు సార్. ఇప్పుడు నేను చెప్తాను కదా సార్. టైం ఎంత అయింది సార్? 6:20 సార్. నాకు 8 వరకు ఉంది సార్. ఇది మాత్రం బాగా చెప్తాను. 7:30 సార్. ఎంత ప్రాబ్లం అర్థమైందా సార్? అంటే అర్థమైంది. ఎవరైనా ఇంకో ప్రాబ్లమ్స్ చేస్తారంటే లైబ్రరీ అయిపోయింది మళ్ళీ క్లాస్. పిన్ డ్రాప్. యాన్యుటీ టేబుల్ చూడటం వచ్చామ్మా? ఎవరికొచ్చు యాన్యుటీ టేబుల్ చూడటం? యాన్యుటీ టేబుల్ చూడటం వచ్చా?
క్వశ్చన్ అని చెప్పి నాకు నేను అటెంప్ పాస్ ఫెయిల్ అయింది మ్యాథ్స్ వల్ల అటెంప్ పాస్ చేయించాను. ఇంకా టేబుల్ చుట్టూ రావాలి కదమ్మా. ఓకే, నేర్చుకున్నాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఇన్ టు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే తెలుసా ఎవరికైనా? ఫార్ములాస్ ఏంటి పక్కన పెట్టండి, నాకు కాన్సెప్ట్ చెప్పండి. సేమ్ డిఫరెన్స్. అది దేనికి? అర్థమెటిక్ జియోమెట్రిక్ అంటే ఇదైతే ఎడిషన్, అదైతే మల్టిప్లికేషన్. అంతేనా? అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. అంతే, అంతకంటే నేర్చుకునేది ఏం లేదు. అంతేనా? ఫార్ములాస్ అన్నీ వదిలేయండి, బేసిక్ సెన్స్ వాడండి. నాకు అదే చేశారంటే నేను ఈ ఫార్ములాస్ అన్ని మనకు వద్దమ్మా. ఈ ప్రాబ్లం వెళ్దాం. ఇప్పుడు అక్కడ చూడండి అమ్మా, ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు? సమ్మన్ ఏంటమ్మా? మల్టిప్లికేషన్, డివిజన్ సార్, అడిషన్. అక్కడ ఎన్ని నెంబర్స్ ఇచ్చాడమ్మా? ఎన్ని నెంబర్స్ కనుక్కోమన్నారు మనల్ని? ఫార్ములాస్ నాకు వద్దు. అక్కడ ఒక నెంబర్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 to 3 కూడా క్యాల్కులేట్ వాడతాను. 3. అలాగే నెక్స్ట్ 5 నెంబర్స్ రాసిండమ్మా. 5 నెంబర్స్ ఇచ్చారు మనకి. మనల్ని సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 నెంబర్స్ కనుక్కోమన్నాడు. అంటే మనకు ఇంకా 5 నెంబర్లు కావాలి కదమ్మా. రాసేయండి నెక్స్ట్ 5 నెంబర్స్ రాయండి. అలాగే 3 టేబుల్ వచ్చాయా? 3 టేబుల్ చెప్పు. 37. 33 ప్లస్ 3 ఎంత? 3 టేబుల్ అడిగా కదమ్మా. మొత్తం యాడ్ చేసిందమ్మా, అంతే ఆన్సర్. 5 ఈ 5 సార్. మొత్తం అక్కడ సమాధానం ఎన్ని టైమ్స్ అడిగారు సార్? మీరు అయితే చెప్పండి కదా సార్. ఎంతమ్మా? 33 యాడ్ చేయలేదు మధ్యలో. నిన్న 33 యాడ్ చేయడం మర్చిపో. అంత కదన్నా సార్. అయిపోయింది సార్. అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఇంతే. ఇంతే సార్. ఉండే కాదు మనం బ్రెయిన్ వాడాలి అంతే. ఎగ్జామ్ ఇచ్చే విధానం మారిద్ది. మహా అయితే క్వశ్చన్ ఇచ్చే విధానం మారిద్ది, ఆన్సర్ ఒకటే. కొంచెం డిఫికల్ట్ టైమ్స్ వాడతారు మహా అయితే. క్యాల్కులేట్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటారు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? ఆడ్ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. 1 to 3 సార్. 1 3 9 3 స్క్వేర్ సార్. 11 13 19 ఎక్కడికి వెళ్ళింది సార్? 19 ఎక్కడికి వెళ్ళింది సార్? 17 తర్వాత 21 23 సార్. 107 ప్రైమ్ నెంబర్ కాదు సార్. ఇంకో నెంబర్ చెప్పండి సార్. ప్రైమ్ నెంబర్ 105 ప్రైమ్ నెంబర్ సార్. 105 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది సార్. 15 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది సార్. 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది సార్. 105 సార్. లాస్ట్ 5 వస్తే 5 టేబుల్ డివిజిబుల్ అవుతుంది సార్. The numbers which are ending with 0 or 5 must be divisible by 5. చిన్నప్పుడు సెకండ్ క్లాస్ నేర్చుకున్నాను సార్.
ఎంతసేపు టీచర్లు లేదు మీరు నేర్చుకోలేదు సార్ నేను అప్పుడు చెప్పరమ్మా సార్ మీరు కొన్ని బేసిక్స్ అడిగితే చెప్పండి సార్ 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి సార్ ఈవెన్ నెంబర్ అయితే అవుతుంది 3 అయితే అమ్మా లాస్ట్ 2 నెంబర్ సెట్ చేస్తే 211 212 అమ్మా అవుతుందా 3 టేబుల్లో 212 3 టేబుల్ అవుతుందా ఎలా అన్ని నెంబర్ సెట్ చేస్తే అది 3 కానీ 6 కానీ 9 కానీ రావాలి నిజమేనా 222 తీసుకోబ్బా మొత్తం యాడ్ చేసి ఎంత 222 6 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదమ్మా 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుందో లేదో చూసుకోవాలంటే 4 టేబుల్లో పోవాలి లైక్ 420 320 220 120 అలా అసలు 24 టేబుల్లో డివిజిబుల్ అవుతుందో లేదో తెలుసుకోవాలా సార్ 24 టేబుల్ డివిజిబుల్ అయితే సార్ 18 ఈవెన్ నెంబర్ కదా సార్ 4 టేబుల్ అవుతుందా సార్ అవును సార్ 4.5 టైమ్స్ ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది పాయింట్స్ అవుతుంది అంతేనా 1800/4 4.5 అనా నా దగ్గర క్యాల్కులేదమ్మా మీరే చెప్పాలి నాకు 4 అంతేనా సార్ మీరు కూడా నాకు క్యాల్కులేట్ లేకుండా చెప్పాలి కదా సార్ ఏమంటే ఎవరు చెప్తారు లేకపోతే మా సార్ చెప్పలేదు సార్ లేకపోతే నేను యాక్చువల్లీ కదా సార్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో వద్దులే మీరు అథమెటిక్ లోనే ఇంకో ప్రాబ్లం చేయండి మళ్ళీ సార్ ఒక ప్రాబ్లం చెప్పారు సార్ మాకేం అర్థం కాలేదు సార్ అని సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ చెప్పండి నాకు ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ 1 ప్రైమ్ నెంబర్ కాదమ్మా ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటి చెప్పండి ఒకసారి నాకు ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ చెప్పండి ఒకసారి అంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి కదమ్మా మరి 1 ఒక ఫ్యాక్టర్ ఉంది కదమ్మా ప్రైమ్ నెంబరే కదా 1 అని ఇట్సెల్ఫ్ సార్ 1 ఇట్సెల్ఫ్ ఒకటే కదా సార్ మరి ప్రైమ్ నెంబరే కాదు సార్ మీరు నాకు రేపు చెప్పండి 1 అనేది ప్రైమ్ నెంబరా కాదా ప్రైమ్ నెంబర్ అంటే 2 ఫ్యాక్టర్లు ఉండాలి సార్ 1 అండ్ ఇట్సెల్ఫ్ మరి ఇక్కడ ఒకటే ఉంది కదా సార్ 1 into 1 కదా సార్ ఉన్నది మరి ప్రైమ్ నెంబర్ అవును సార్ అంటే 2 ఫ్యాక్టర్లు ఉండాలి ఒక ఫ్యాక్టర్ ఉంది కదా సార్ రైట్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 చేసామ్మా ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ చెప్పండి సార్ నాకు 2 ఏంటిదమ్మా 2 ఏంటిదమ్మా 2 ప్రైమ్ నెంబరే కాదమ్మా 2 ప్రైమ్ నెంబరే కాదమ్మా బేసిక్స్ ఏమమ్మా మరి ఎలా అయితే ఎలా తల్లి లేదు సార్ మా ఫామ్ లోనే కావాలి ఇవన్నీ మాకు ఎందుకు తలనొప్పి అనుకుంటే ఇదమ్మా ఫామ్ నేనైతే ఫామ్ లో ప్రిఫర్ చేయను ఫామ్ లో ఇది సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఒక 10 నెంబర్స్ ఇచ్చేసి ఆ 10 నెంబర్స్ కి సమ్ కనుక్కోమంటే ఫామ్ లో 10 ప్రైమ్ నెంబర్స్ ఫామ్ లో గుర్తుపెట్టుకుంటారా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటారా మీ ఇష్టం నేను 2 చెప్తా నేను కాన్సెప్ట్ చెప్తుంటే మీరే కాన్సెప్ట్ వింటలేదు అదే ప్రాబ్లం నాకు వింటున్నారా వింటున్నాను సార్ కానీ బుర్రకెక్కట్లేదు రాసుకున్నా సార్
ఏంటమ్మా? మరి ఇప్పుడు వేరేగా ఉంది కదమ్మా, హెల్మెట్ చేద్దాం ఎక్కడి నుంచి. చూడండి ఒకసారి. దాని అర్థం ఏంటి తల్లి? ఏ టైంకి అయినా సరే ప్రీవియస్ టైంతో డివైడ్ చేయాలి. అదే జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అంటే. ఇప్పుడు 3, 6, 12, 24, 48, 96, 192. ఇంతేనా? ఇది ఏపీలో ఉన్నాయా జీపీలో ఉన్నాయమ్మా? ఎందుకమ్మా? మా నెక్స్ట్ టర్మ్ ఏంటి చెప్పండి అమ్మా. If this is in the form of GP, what is the next term? What is the 10th term? పదో టర్మ్ అంటే చెప్పండి. ఇంతేనా? ఇది అనుకున్నానమ్మా నేను పదో టర్మ్. అవునా కదా? కాల్సి వాడారా? వాడండి అని చెప్తున్నా అప్పుడు నేను. 384 into 2 ఎంతమ్మా? అది 9th టర్మ్ అమ్మా. నేను అడిగింది ఎందుకమ్మా? into 2 ఏమన్నా? మరి అంతే అన్నారంటమ్మా. ఎవరు ఎందాకన్నా? నేను 100 మిస్టేక్స్ రాస్తా కదా. నిన్న జరిగింది, మొన్న జరిగింది, ఇవాళ జరిగింది, అయినా సరే నిన్న మొన్న నువ్వు చాలా షాప్ అన్నా ఇంకెంత లేట్. మీకు ఆప్షన్ లేదు, మీరు డైలీ వస్తున్నారు. ముఖ్యంగా నువ్వు చూస్తున్నా ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు రోజు. అర్థమైందా? జీపీ అంటే ఏంటో ప్రాబ్లమ్స్ ఇచ్చి చేస్తారా? నేను ఒక్క నుండి ఉంది సార్. నా బాధ ఎవరు చెప్పుకోండి సార్. ఇది చెప్పండి అమ్మా. ఫర్ ద గివెన్ సిరీస్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ ఆర్. ఏ అంటే ఏంటమ్మా? ఆర్ అంటే కామన్ రేషియో డిఫరెన్స్. చెప్పండి అమ్మా. ఇది ఏ అండ్ ఆర్ అంటే చెప్పండి నాకు. ఏ ఎంత, ఆర్ ఎంత, అండ్ వాట్ టైప్ ఆఫ్ సిరీస్ ఇస్ దిస్? ఏ. ఆర్ ఎంత? .2. Okay, but plus or minus symbol is very important here. సో డెసిమల్స్ లోకి వెళ్ళకుండా నేను -1/5 రాస్తా. -1/5 0.2 ఎలా అవుతుంది? నేను -1.1/5 0.2 అన్నా సార్. అది మైనస్ ప్లస్ సార్. ఒకటి ఎలా అవుతుంది సార్ చెప్పాలి మీరు. ఒకటేనా అంటే అంటే ఒకటే. మైనస్ ప్లస్ ఒకటి ఎలా అవుతుంది సార్? ఒకటే చెప్పారండి సార్. అటెన్షన్ ఉందమ్మా క్లాస్లో. ఎందుకు వచ్చింది సార్? యశ్వంత్ ఫోన్లో సార్ అన్న వాళ్ళు వదిలేసారు కానీ పట్టుకున్నారు అనుకుంటున్నాను. మిమ్మల్ని అడిగితేనే మీరు చెప్పట్లేదమ్మా. ఇక్కడ నేను చెప్పుకుంటే వెళ్ళిపోతే మీ ఎవరికి అర్థమవుతుందని. అర్థం అవ్వకపోతే అడగండి అంట.
ప్రాక్టీస్ ఏంటమ్మా? ప్రాక్టీస్ చేయకపోయింది అయినా ఇదేం ముగ్గులా ప్రాక్టీస్ చేస్తే ఇంకో ముగ్గు ఏంటి? అర్థం చేసుకుని వచ్చి సార్, అర్థం చేసుకోవాలి సార్. థియరీ ఏంటి చదవాలి సార్ 100 సార్లు, మ్యాథ్స్ ఒకసారి చేసి చాలు. నేను బాహుబలి మూవీనే సార్ స్టోరీ అనుకుంటాయి. దీనికి ప్రాక్టీస్ ఎందుకు నాకు అర్థం కాదు. ఇది ఉంది 1875 డివైడెడ్ బై 375 కొట్టమ్మా. ఏ సిరీస్ లో ఉన్నట్టమ్మా? ఏపీలో జీపీలోనా? ఎలా చెప్పారు? ఏ ఎంత చెప్పారు? 1875. ఆర్ ఎంత? 90% మీకు డెసిమల్స్ ఎవరు వెళ్ళి ఇలా చేస్తారు. డెసిమల్స్ నాకు వెళ్ళమాకండి, ఇలా చేయండి. -1/5 ఎలా వచ్చింది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. క్యాల్సియం ఉందా? క్యాల్సియం ఉంది. ఫస్ట్ నెంబర్ ని సెకండ్ నెంబర్ తో డివైడెడ్ బై ఫస్ట్ నెంబర్ ఎంత? ఇది ఎక్కడికి వెళ్ళింది సార్? నేను ఒక ఉన్నారా బాబు ఇక్కడ నడుస్తుంది సార్. అది మళ్ళీ కంటిన్యూ చెప్తుందో పక్కన వాళ్ళకి. వచ్చిందా? ఎంత వచ్చింది? 5 వచ్చింది. కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ పెట్టుకుంటాం. -1/5 కదా మరి. అంతేనా? దాన్ని అర్థం కాకపోతే ఏమని చెప్పండి. నేను అడిగింది 1875 375 లో ఇండియన్స్ క్యాన్సిల్ అవుతుందని అడిగినాను. అది 5 అయితే రిమైనింగ్ 1/5 కదా వచ్చేది సెకండ్ నెంబర్కి వెళ్ళేటప్పుడు. మీకు చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. బోర్డు మీద సార్ చూపించాలి, దాన్ని ఎక్కించుకోవాలి, ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి, ఫామ్లకు బట్టి పట్టాలి. మరి చెప్తున్నా కదమ్మా, అడిగితేనే వచ్చింది యశ్వంత్. ఇప్పుడు దాకా నేను ఎవరు అడగలేదు కాబట్టి నీకు రాలేదు అంతే. 10th వరకు మ్యాథ్స్ ఎందుకంటే ఇప్పుడు కూడా నేను అదే చేశాను అనుకో, మీకు ఫ్యూచర్ కూడా అదే పడుతుంది. అకౌంట్స్ ఉంటుంది సార్, అకౌంట్స్ ఉంటుంది, ఫినాన్స్ ఉంటుంది, దేనికంటే దారుణంగా ఉంటుంది సార్. మ్యాథ్స్ జిజుబి సార్, క్రికెట్ చూసిన దిది సార్, అది ఆడటం అంత కష్టం సార్. ఇప్పుడు అలా ఉండదు సార్. ఫ్యూచర్ సార్ క్రికెట్ ఫెస్టివల్ అంటే ఏంటో ఇప్పుడు అలానే ఉంటుంది సార్. మీకు చిన్నప్పటి నుంచి చెప్పింది ఇప్పుడు నేను కూడా చెప్తే ఇంకా మాకు డిఫరెన్స్ ఇస్తాను. సరే ఇప్పుడు నాకు దీంతో 9th అని చెప్పండి అమ్మా. 9th అని చెప్పాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆర్ ఎంత కనుక్కోవాలి కదా. ఆర్ ఎంత కనుక్కోవాలని ఏం చేయాలమ్మా? సెకండ్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్. అదేనా మనం అనుకున్నది? అదేనా అనుకున్నది? 3 కదా. ఇక్కడ మనకు 5 టర్మ్స్ ఇచ్చాడు. 6, 7, 8, 9 అంటే డిసైడ్ చేయాలమ్మా. మనం 4 టర్మ్స్ నెక్స్ట్ నుంచి 4th టర్మ్ కనుక్కోవాలి. ఇక్కడ 5 టర్మ్స్ ఇచ్చాడు, మనం 9th టర్మ్ కనుక్కోవాలి. 6, 7, 8, 9 4 సార్లు మల్టిప్లై చేయాలి ఇంటూ 3 చేసి నేను ఎంతసేపు
891 ఇంటూ 81 ఎంతమ్మా? క్యాల్కులేట్ అయ్యి చెప్పండి పర్లేదు. 30 ఇంటూ 3 ఎంతమ్మా 891 కి? 2672. నెక్స్ట్ 73. నెక్స్ట్ 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 22,001. 170. ఆన్సర్ దీంట్లో నా రైటింగ్ అర్థం చేసిన మీరు చాలా కష్టపడాలి. అలా జాగ్రత్తగా చూడాలి. ఆన్సర్ ఎంతమ్మా ఇప్పుడు? రైట్ కదా చూద్దామా? ఏమో సార్ నాకు మాత్రం తెలుసు. అక్కడ ఇస్తే పైకి వెళ్ళిపోతుంది అమ్మ. ఇక్కడ అవుతుందమ్మా. నేను ఆల్రెడీ 10 minutes గడికి వస్తానమ్మా. మీరు రెస్ట్ తీసుకుంటాను. విన్నా వచ్చాను. అవును సార్, నేను వచ్చింది 5:40 సార్. నేను వచ్చింది 5:40 సార్. నేను కావాలి ఎక్కడికి వస్తున్నాను సార్ మీ బ్రేక్ కోసం. బ్రేక్ ఇచ్చారా? అయితే 5:30కి స్టార్ట్ చేస్తారు. రేపు నుంచి ఎవరు బ్రేక్ చేస్తాను. నేను 10 minutes బ్రేక్ ఇస్తానమ్మా రిఫ్రెష్మెంట్ కోసం. నేను రోజు ఇచ్చేది అదే కదా. ఏమొచ్చింది సార్? పైకి ఎవరు సార్? చూడండి ఒకసారి. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 9 టర్మ్స్ ఆఫ్ ది సిరీస్. ఇక్కడ ఏం చేశారు చెప్పండి అమ్మా. ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్ కి, ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్ కి, సెకండ్ స్టెప్ నుంచి థర్డ్ స్టెప్ కి ఏం చేశారమ్మా ఇక్కడ? మీ భాషలో అడగాలంటే ఆర్ వాల్యూ ఎంత మనకి అడిగితే ఆన్సర్లు వస్తాయమ్మా. ఆర్ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎంత, ఇదే కాన్సెప్ట్ అర్థాలు ఉంటే అవన్నీ మాకెక్కడ వచ్చిస్తాయి. మా సార్ అట్లా చెప్పలేదు సార్. ఆల్మోస్ట్ వచ్చి బాబు ఆల్మోస్ట్ వచ్చేయండి అన్నానమ్మా. చెప్పండి అమ్మా. నెక్స్ట్ టైం చేయండి. చెప్పండి ఏంటో. ఇంకేనమ్మా మొత్తం యాడ్ చేసేయండి. ఇప్పుడు ప్రాబ్లం ఇవ్వగానే ఏ వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ ఎంత, డిఫరెన్స్ ఎంత, ఇవన్నీ మనకు వద్దు. అసలు అది ఏ కండిషన్ ఉందో చూడండి. ఇక్కడ 5, 10, 20 ఇచ్చారంటే మల్టిప్లై బై 2 చేసినా అర్థమైపోయింది మనకి. నెక్స్ట్ టైం కూడా అదే చేసండి. మన ఎగ్జామ్ అంతే కదన్నా. మా అయితే 10, 11 టర్మ్స్ అడుగుతుంది. అంతే ఎంతసేపు పట్టింది క్యాల్కులేట్ చేయడానికి మనకి? మిడి పట్టిద్దా? అవి రాసేసుకోండి, మొత్తాన్ని యాడ్ చేయండి. అంతేగాని మీరు అలా ఇలా ఫాలో అవ్వకుండా మీరు ఫార్ములా బేస్ మీద వెళ్తే ఎగ్జామ్ లో ట్విస్ట్ ఇస్తే మీరు మాకు చెప్పలేదు సార్. రెండు నేర్చుకోండి, ఫార్ములా నేర్చుకోండి, ఇది నేర్చుకోండి. కానీ అక్కడ ట్విస్ట్ ఇచ్చిన మనకు అర్థం చేసిన కెపాసిటీ ఉండాలి. ఎగ్జామ్ లో 100 రకాలుగా అడుగుతారు. ఏం చేస్తారు అప్పుడు? మెయిన్ సిఏ రెండింటిలో ట్విస్ట్ చేస్తారు.
సిఓలు బాగా టెస్ట్ చేస్తారు. ఇంటికి వెళ్తే చాట్ జీపీటీ అన్నారు కదా, చాట్ జీపీటీ కాకుండా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ మీద కొన్ని క్విజ్ టైప్ ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేసి చూడు. నువ్వు కనీసం క్యాచ్ కూడా చేయవు, మనకు అంత డిఫికల్టీ లెవెల్ ఇవ్వదు. ఎన్ని రకాలుగా ట్విస్ట్ చేయాలి, అన్ని రకాలుగా ట్విస్ట్ చేస్తారు. క్వశ్చన్ అర్థం చేసుకుని కెపాసిటీ కావాలి మనకు. అర్థమండి, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. క్వశ్చన్ చూడంగానే ఏ వాల్యూ ఎంత అని కానీ చెప్పలేదు మీరు. ఏ వాల్యూ ఎంత అంటే మాకు ఆ టర్న్ అదే ఉండిపోయింది సార్ బ్రెయిన్లో, ఇంకా అదే ఉంది అంతే. అవి వద్దు, అర్థం చేసుకోండి ఫస్ట్. మీరు చెప్తారా మరి ఇక్కడ ఏం జరిగింది చెప్పండి నాకు. 48-24 ఇది దేంట్లో ఉంది, ఏపీనా జీపీనా? ఎలా చెప్పారు? ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి చూసుకుంటే వెళ్ళండి, అర్థం కాకపోతే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి చూసుకురండి. టూనే అర్థమైనా, సో డివైడెడ్ బై 2 చూసుకుంటే పోవాలి. అవునా? ఎన్ని టైమ్స్ అడిగాడు మనల్ని అక్కడ? 10 టైమ్స్ ఏంటి చెప్పండి నాకు. ఏదో చేసి చేయాలి కదమ్మా. నెక్స్ట్ టైం ఏంటి చెప్పండి అమ్మా నాకు. 6th టైం ఏంటి? ఎంతమ్మా నెక్స్ట్ టర్మ్ అమ్మా నేను అడిగింది. అలా వద్దు, 3/2 రాసుకోండి. అదే నేను చెప్పింది, 3/2 రాసుకోండి. 3/2 డివైడెడ్ బై 4 ఎంతమ్మా? ఇది చెప్పండి అమ్మా నాకు. చాలా మంది తప్పు చెప్తారు కదా. 3/2 డివైడెడ్ బై 2 ఎంతమ్మా? 3 అనా సార్? బాష్ అక్సెప్టెడ్ సార్ ఆన్సర్. నేను నాకు నేను అనుకుంటున్నా 3/4 సార్. మరి 3 ఎలా అయింది సార్? 2 క్యాన్సిల్ చేసాను సార్. అంతే కదా సార్. 3/1 అంటే 3 కదా సార్. ఇలా సార్ మనం ఏం చేసుకోవాలంటే, అలా వచ్చినప్పుడు 3/2 ఉంది ఆల్రెడీ, మనం డివైడెడ్ బై 2 చేసుకుంటాం. ఇక్కడ డినామినేటర్ లో 1 వేసుకుంటానమ్మా. దీన్ని పైకి తీసుకురావాలంటే 3/2 ఇంటూ 2/1 కదమ్మా, 1/2 చేసుకోవాలమ్మా. ఇప్పుడు వస్తుంది 3/4 వస్తుంది. అంతేనా? 3/4 వచ్చింది. అర్థమైందా? అలాగే తీసుకుంటే నాకేం అర్థమైందా లేదు, ఏదో ఎక్స్ప్రెషన్ చెప్పు. నేను కూడా మీ స్కూల్లో లాగా పొంగల్ హార్డీస్కి ఇచ్చినట్టు వెహికల్ ఎగ్జామ్ తక్కువ మార్క్స్ ఇస్తే ఒక్కో ప్రాబ్లం 100 సార్లు సాల్వ్ చేసుకోమని చెప్తాను. ఒక్కో ప్రాబ్లం 100 సార్లు సాల్వ్ చేయమని చెప్తా. ఏ ప్రాబ్లం మిస్టేక్ అయితే ఆ ప్రాబ్లం చేయాల్సిందే, ఒక్క ప్రాబ్లం మిస్టేక్ అయినా సరే. అదే ఆన్సర్ చెప్పండి నాకు. నాకు పాయింట్స్ లో వద్దు, నాకు పాయింట్స్ లో వద్దు, అందుకే నేను చెప్పిన పాయింట్లు నాకు వచ్చాను. 3/2, 3/4, 3/8, 3/16, 3/32 ఇంతనా వచ్చేది? ఇంతనా? ఈ మొత్తాన్ని యాడ్ చేసి చూద్దాం. ఓకే, మీకు డెసిమల్ వచ్చినా ఓకే. మీరు డెసిమల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇన్ కేసు ఆన్సర్లో మనకి డెసిమల్ ఇవ్వకుండా ఇలా ఇస్తే ఆన్సర్ని కూడా డెసిమల్ కన్వర్ట్ చేయండి. ఆన్సర్ని కూడా డెసిమల్ కన్వర్ట్ చేయండి, అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఎంత అమ్మా? రైట్, 95.92. ఇక్కడ మైనర్ మిస్టేక్ అయి ఉంటుంది, పర్లేదు, ప్రాబ్లం లేదు. మనకి దగ్గరికి ఇవ్వడు ఖచ్చితంగా, అది 100 పైన 91, 93 అలా ఇస్తారు తప్ప 95.9కి 96.1కి పెద్దగా వేరియేషన్ ఉంటుంది.
మిగతా వాళ్ళకి వచ్చిందా? నాకు వచ్చే ఒకరిద్దరు కాదు, రాని వాళ్ళు కూడా కావాలి. మిమ్మల్ని గుడ్ లిజనర్స్ చెప్పాలి నాకు. ఇక్కడ ఎక్సర్సైజ్ ఉందమ్మా, అది సాల్వ్ చేసుకొస్తారు రేపు. నాకు మండే చూపించండి, పర్లేదు. సండే పెట్టండి, సండే పెట్టండి. మరీ అంత సెన్సిబుల్ నాకు కూడా ఇష్టం లేదు. మొదటి ఇది సాల్వ్ చేసుకొస్తారా? రేపు మీకు ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి మరి. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి అమ్మా, మాకు ఆన్సర్ వద్దు, వాడు ఏం చేశారో చెప్పండి. మీ భాషలో చెప్పాలంటే ఆర్ వాల్యూ ఎంత? సింపుల్ అమ్మా, 1/2 ఉంది, నెక్స్ట్ టైం 1/4 ఉంది, అంటే దీంతో మల్టిప్లై చేసినట్టు. టూతో మల్టిప్లై చేస్తే -1 రావాలి సార్. ఇంకోటి 1/2 -1/2 సింబల్ చూసుకోవాలి. మీరు చెప్పినట్టు నేను మీ అంతా చూస్తున్నా సరే, అప్పుడు ఎంత అవుతుందమ్మా? అసలు మీరు +1 చెప్పారు, యాక్చువల్గా -1 కూడా కాదు, వండబోతుంది. అర్థమైందా? ఆర్ వాల్యూ ఎంత? -6 ఇచ్చారు, చెల్లించారు. -6 ఇచ్చారు, -1/2. ఇప్పుడు అడిగింది ఏంటి మనల్ని? సమ్ ఆఫ్ ద ఫస్ట్ 15 టర్మ్స్ అడిగాడు. చేసేస్తావా కలిసిలో? లేదు సార్, దీనికంటే నాకు ఫార్ములా వేసేసారు. అంతేనా? ఫార్ములా నేను సార్ సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తారా? ఏదో ఒకటి నేర్చుకోండి, 2 నేర్చుకోమని ఇంటికి చెప్పు, ఏదో ఒకటి నేర్చుకోండి. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను, మ్యాచెస్ కూడా పోతాను నేనైతే. నాకు బోర్డు టైం మిగిలింది మ్యాచ్. ఎగ్జామ్ లో అవి ఉండవు కదమ్మా. ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చేవాడు నీ క్లాస్ లో ఒక్కడనే ఉండింటానా? నాతో పాటు మీకు ఒక 6-7 ఉన్నారా అనుకుని చూడరు కదా. ఇప్పుడు చెప్పండి, ఏపీలో ఇచ్చాడో జీపీలో ఇచ్చాడో కనుక్కోవాలంటే ఏం చేయాలి? నేను ఒక టర్మ్ ఇచ్చి ఒక సిరీస్ ఇచ్చి ఏపీలో ఇచ్చిందో జీపీలో ఇచ్చారో కనుక్కోమని చెప్తారు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? కొంచెం గట్టిగా. కామన్ డిఫరెన్స్ 1, 3, 5. ఇది ఏపీలో ఉంది, జీపీలో ఉందమ్మా. ఏపీ అంటే అరుణాచల్ ప్రదేశ్ అమ్మా, మరి ఆంధ్రప్రదేశ్ కాదమ్మా. సరే, 1, 8, 64. తర్వాత ఏమొచ్చిందమ్మా? ఇది ఏ ఫామ్ లో ఉంది? ఫైండ్ ద 5th టర్మ్ ఆఫ్ ద సిరీస్. 5th టర్మ్ ఏపీలో ఉందా? నేను అడిగింది ఎన్నో టర్మ్ అమ్మా? ఇదమ్మా 4th టర్మ్ నువ్వు చెప్పింది అయితే, నేను అడిగి 5th టర్మ్. క్వశ్చన్ కూడా సరిగ్గా రమ్మా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఇంతే. ఎట్లా సార్? ఏం సాల్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా? 1 -1/2. తర్వాత ఏమొస్తుందమ్మా?
తర్వాత తర్వాత మైనస్ మర్చిపోవద్దు, తర్వాత 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 ఎన్ని టైమ్స్ అయినాయి ఇక్కడికి? 13 అయినాయి అమ్మా. 13 అంటే ఎంతమ్మా? మాకు ఇంగ్లీష్లో వచ్చిన తెలుగులో రాశారు మళ్ళీ వచ్చమ్మా, తిరిగి వచ్చిగా. మనం ఎన్ని కనుక్కోవాలమ్మా? మన నెక్స్ట్ టైం కూడా చేయాలి కదమ్మా. నెక్స్ట్ టైం ఎంతమ్మా? 16,384 అమ్మా. తర్వాత ఎంతమ్మా? 32,768 అమ్మా. అంతేనమ్మా? ఇవన్నీ సమ్ చేయాలమ్మా. అంతే ఎడిషన్ అమ్మా, అది కూడా 1 బై చేయటమే. ఇది క్యాల్సిల్ ఎలా చేయడం మీకు చెప్తా. క్యాల్సిల్ ఓపెన్ చేయాలి సార్. ఎంఆర్సీ నొక్కండి. ఎంఆర్సీ నొక్కారా? 1/16 M+ అని ఉంటుందమ్మా. సిటిజన్ క్యాల్సిల్ ఉంటాయి, దాంట్లో M+ ఉందమ్మా. తర్వాత M+ అంటే ఏమవుతుంది చెప్తా. క్యాల్సిలో నేను ఇప్పుడు మనం చేసి క్యాల్కులేషన్ ఏదైతే ఉందో అది సేవ్ అవుతుంది. అక్కడ వదిలేసి మనం ఏసీ నొక్కకూడదు, సీ నొక్కకూడదు. మళ్ళీ నెక్స్ట్ క్యాల్కులేషన్ చేసుకోవాలి. తర్వాత M+ నొక్కాలి. ఈ రెండు యాడ్ అవుతాయి. అవునా? యాక్చువల్గా కొత్తలో తెలియదు చాలా మంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1/16 M+ నొక్కి వదిలేయండి, 1/32 M+ నొక్కి వదిలేయండి. అలా అర్థమైందా? 1/16 10+ కాదమ్మా. M+ ఇప్పుడు కాదు నొక్కాల్సింది. ఎంఆర్సీ నొక్కి ఒకసారి చెప్తా. ఎంఆర్సీ నొక్కి ఇప్పుడు స్టార్ట్ చేయి. 1/16 M+. 1/16 నొక్కావా? ఈక్వల్ టు ఎంఆర్సీ అంటే మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది 1/8 M+, 1/16 M+, 1/32 M+. ఇప్పుడు మనం చేసిన 3 సొల్యూషన్స్ కి ఈక్వల్ అమౌంట్ కావాలంటే ఎంఆర్సీ నొక్కితే మొత్తం కలిపి యాడ్ అవుతుంది. అర్థమైంది పాయింట్? తెలుస్తారు కానీ వారం సార్. అర్థమైంది? మనకు అన్నీ తెలుస్తారు. యాక్చువల్గా ఏది ఎప్పుడు వాడాలో తెలియదు అంతే. అప్పుడు 10th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్ జరిగింది సార్, అప్పుడు వాడాను సార్ బ్రెయిన్ మాది. ఇప్పుడు వరకు మళ్ళీ దాన్ని వాడలేదు సార్. ఎందుకు సార్ మ్యాథ్స్ అంటే భయం? అది నేను కూడా స్ట్రిక్ట్ ఉండాలి, నుంచి లాభం లేదు. అప్పటికైనా ఉంటారు మీరు మాట. సీరియస్గా ఉండి అరిచేసి క్లాసులు చెప్తే 10th మ్యాథ్స్ సరికి లాగా అప్పుడు కానీ మా మ్యాథ్స్ సార్ ఏం చేస్తాం తెలుసమ్మా, నాకు 99 వస్తే ఏళ్ళు పెనకలు కొట్టేవాళ్ళమ్మా. మా 50కి ఎగ్జామ్ పెట్టేవాళ్ళమ్మా, దాన్ని డబల్ చేసేవాళ్ళు. 50కి ఎగ్జామ్ పెట్టి 49 వచ్చాయమ్మా. ఏ బిట్ తప్పు చేసింది తెలుసా? నాకు ఇప్పటికీ గుర్తు. మా మ్యాథ్స్ సార్ మెమరీ అది నాకు. 1/0 నేను 0 వేసానమ్మా. ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసింది అయితే, ఈ స్టెప్ కూడా రైతే, ఆప్షన్స్ లో 0 ఉందో 0 పెట్టేసాను. 1/0 ఏమవుతుందమ్మా? 1/0 ఏమవుతుందమ్మా? ఎందుకు అవుతుంది? 0 కదా అవ్వాల్సింది. 0/1 అయితే 0 సార్. 1/0 ఎందుకు అవుతుందమ్మా? ఇన్ఫినిటీ 0తో ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ 0 అవుతుంది కానీ 1 అవుతుందమ్మా.
0 నుండి 1 మిలియన్ వేస్తా. జీరోనే కాబట్టి అంటే దాని అర్థం ఇన్ఫినిటీ అనే ఎన్నిసార్లు మల్టిప్లై చేసిన జీరోని, జీరో తప్ప ఏమీ రాదు కదమ్మా. దాని ఆన్సర్ ఇన్ఫినిటీ కదమ్మా. దానివల్ల హాఫ్ మార్క్ పోయిందమ్మా. నాకు 90 నచ్చింది. మా సార్ 100 మంది వస్తే గిఫ్ట్ ఇస్తారమ్మా, లేకపోతే ఉందా మెంటాలిటీ మార్చుకోమని చెప్పిన. నాకు వచ్చిన మ్యాథ్స్ సార్ కానీ నాకు వచ్చిన ఇంగ్లీష్ సార్ కానీ బేసిక్స్ బలంగా చెప్పారు. నేను గది చేయాలి మరి ఎప్పటి నుంచి అయితే ఓ పేపర్ పెన్ తెచ్చుకుంటా, అదే ప్రాబ్లం ఇక్కడ ఎక్కిస్తాను. మీకు కావాల్సిందే కదా, అది మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు చాలు. చెప్తాను నేను చేయండి సార్, నేను చేస్తే మీరు చేయండి సార్. చేయండి సార్, ప్రాక్టీస్ చేస్తారు, బట్టి పడతారు, అదే ఎగ్జామ్ వస్తే చేస్తారు, లేకపోతే లేదు. అందుకే సార్ మీరు మునిగిపోతారు. అప్పుడు నన్ను ముందు చేస్తారు సార్, మా సార్ సరిగ్గా చెప్పలేదు సార్. ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ డౌట్స్ పెట్టమని చెప్పావా? నేను డౌట్స్ ఇస్తానని కూడా చెప్పాను. నువ్వు ప్రాక్టీస్ చేయి. ఇంకెవరికైనా అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది. బేసిక్స్ సహా చెప్తాను కదమ్మా. నేను యూజువల్ గా మీకు కంపేర్ చేసి చెప్పడం కాదు, కానీ ఆల్రెడీ బేసిక్స్ తెలిసి కదా బేసిక్స్ ఎవరు చెప్పాలమ్మా. నేను ఎల్కేజీ పిల్లలు చెప్పి బేసిక్స్ సహా చెప్తున్నా అర్థం కావట్లేదండి. నేనేం చేయనమ్మా. నిన్న ఏ పవర్ ఎంఐఎస్ అంటే తెలియదు అన్నారు. అది ఎప్పుడు ఎత్తుకున్న ఫార్ములా అమ్మ, నువ్వు చెప్పమ్మా, మర్చిపోయింది. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్, when the bases are same, when the bases are same, అది ఇట్లా థియరీ ప్రకారం చెప్తే అసలు మనకి నాకు అలా నచ్చదమ్మా, అందుకే నేను ఇలా చెప్తున్నాను. ఇప్పటి వరకు చెప్పిన క్లాసులో కూడా ఇట్లాగా ఉన్నారు, అయితే ఏం అర్థం కాకుండా ఉన్నారా? నా సబ్జెక్ట్ అమ్మా, మీరు చేయడం ట్రై చేయండి. ఎక్కడ తక్కువ చెప్పండి, అక్కడ ఎలా ఆలోచించాలో నేను చెప్తా. ఒక్కొక్కరిది ఒక డౌటా సార్? సరేనమ్మా, ఒక్కసారి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారో చెప్పండి అమ్మా నాకు. మొత్తం ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలి, ఎవరికి ఒక ఆన్సర్ చూపించాలి. నేను చెప్పనమ్మా సింపుల్ ఎలా చేయాలి. 0.9 0.19 ఎలా రాసుకోవచ్చమ్మా మనం? దానికి చేయటానికి ఏం లేదమ్మా, క్యాల్సిలో 0.19 నియరెస్ట్ నెంబర్ తీసుకోండి. 0.19కి రౌండ్ ఆఫ్ చేయాలంటే నియరెస్ట్ నెంబర్ ఏంటమ్మా? నియరెస్ట్ నెంబర్ ఏంటమ్మా 19కి? రౌండ్ ఆఫ్ అంటే ఏంటమ్మా? ఫస్ట్ 20. రౌండ్ ఆఫ్ అంటే ఏంటమ్మా? 0 కొడతాం. ఇలా చాలా చెప్తున్నావు కదమ్మా, ఇప్పుడు చేసినట్టు. నియర్ బై వాల్యూ రౌండ్ ఆఫ్ చేయాలి. నియర్ బై వాల్యూ అంటే 18 కూడా దగ్గర వాల్యూ ఎక్కేస్తారని చెప్పకూడదమ్మా. బేసిక్ కామన్వే కదమ్మా చెప్పు. సో ఇప్పుడు 19 నియరెస్ట్ వాల్యూకి రౌండ్ ఆఫ్ చేసుకుంటే 20 వస్తుందమ్మా. 0.2 అనుకుందామమ్మా. 0.2ని డెసిమల్ లో కాకుండా ఫ్రాక్షన్ గా రాయాలంటే ఇంతేనమ్మా. 100 ఏం చేసుకున్నా 1000 ఎందుకు చేసుకోవాలో చెప్పు. ఏ జీరో సార్? ఇదేనా సార్? పాయింట్ పక్కన ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా? అందుకే 2 సున్నాలు పెట్టుకున్నామమ్మా. 0.2కి 0.02కి డిఫరెన్స్ ఏంటమ్మా? అంటే దాన్ని ఇప్పుడు కన్వర్ట్ చేసుకోవాలని ఎలా రాయాలమ్మా? దాన్ని ఈ నెంబర్ని కన్వర్ట్ చేసుకోవాలంటే ఎలా రాసుకోవాలమ్మా? 2/0.20కి 0.2కి డిఫరెన్స్ ఉందమ్మా.
నేను ఒకటి అడిగితే చెప్పండి అమ్మా. 0.2 అన్నా, 0.20 అన్నా, 0.200 అన్నా ఒకటేనా కాదు? ఒకటేనమ్మా. పాయింట్ పక్కన వెన్ దేర్ ఇస్ ఎనీ జీరో ఆఫ్టర్ ద పాయింట్ ద వాల్యూ ఫర్ జీరో ఈస్ జీరో, నిల్. నెంబర్ పక్కన ఉంది కాబట్టి నెంబర్ కి ముందు ఉంటే అప్పుడు వాల్యూ ఉండేది. 0.2 అయినా 0.2 అన్నా ఇక్కడ పక్కన 100 సున్నాలు పెట్టుకున్నా 0.2 దాని వాల్యూ. 0.2 అంటే ఎంతమ్మా? 20% అని అర్థం అమ్మా. అంటే 20/100 అమ్మా. అలా కాకుండా 0.2కి 0.02కి 0.002కి డిఫరెన్స్ ఉందా అంటే అప్పుడు ఉంటుంది. ఎందుకు? డెసిమల్ పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి? పక్కన ఒక నెంబర్ ఉంది కదా, ఉందా? అప్పుడు దీన్ని ఏం రాసుకోవాలి? 0.002ని 2/1000. ఎందుకు? పాయింట్ పక్కన ఎన్ని నెంబర్లు ఉన్నాయి? అలా కాకుండా 0.200 అంటే 0.2 కదా, దాన్ని ఎలా రాసుకుంటాం? 2/. బట్ ఎప్పుడైనా సరే మనం కన్వర్ట్ చేసుకునేటప్పుడు డినామినేటర్ 100 తీసుకోండి. దాన్ని ఎలా రాసుకోవాలి? 20% కాబట్టి 20/100. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, 0.2 అయినా 0.20 అయినా ఒకటే కదా? 0.20 ఉన్నా 0.2 అన్నా ఒకటే కదా? మరి సార్ ఒకటేనా? 0.02 అన్నా 0.2 అన్నా ఒకటేనా? నా క్లాసు లేట్ అవుతున్నా బేసిక్స్ ఎందుకు చెప్తున్నాను? మనం మిస్టేక్ చేయకూడదు వీటిలో. మన ప్రాబ్లం తెలిసినా సరే, మెథడ్ తెలిసినా సరే సింప్లిఫై చేసినప్పుడు తప్పు చేస్తాం. జీరోస్ లో పోతుంది మార్క్స్. బాగుపడదు. వచ్చిన మార్క్స్ బాగుంటుంటే చాలా బాధపడుతుంది. తర్వాత 100 రావాల్సిన 99 వస్తాయి. పాస్ అవుట్ సార్ 200 మార్క్స్ సార్. సిబిటి నాకు సిబిటి 100 సార్. ఫౌండేషన్ అనుకోండి సార్, 40 రావాల్సిన 39 వస్తాయి సార్. ఏమవుతుంది సార్? అటు పోయినట్టు కదా సార్, 6 నెలలు పోయినట్టు కదా సార్. 6 months ఇప్పుడు మనకు తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది. వేస్ట్ చేసుకోకూడదు. తెలిసిన ప్రాబ్లమ్ని సింప్లిఫికేషన్ వల్ల తప్పు చేయకూడదు ఎప్పుడైనా సరే. అది నేను చెప్పేది మీకు. అందుకే మీకు సింప్లిఫై ఎలా చేయాలో చెప్తున్నాను ప్రతిసారి. ఈ బేసిక్స్ మీరు యూట్యూబ్ నేర్చుకుంటే దొరకాలి తప్ప సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఎవరు చెప్పరమ్మా. నేను ఇప్పుడు ఆల్రెడీ సిలబస్ కంటే బిహైండ్ ఉన్నా, అయినా ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? అయినా మీకు అర్థం కావట్లేదు అంటారు. ఎవరి కోసం సార్? నా కోసం సార్. లేదమ్మా, మిమ్మల్ని అడగకుండా మాత్రం నేను చేయను. ఇందాక చెప్పానమ్మా మీకు 0.20 కదమ్మా, దాన్ని ఎలా రాసుకోవాలని చెప్పాను? 20/100 అమ్మా. 0 క్యాన్సిల్ అమ్మా. 2 టేబుల్ 10 టైమ్స్ అమ్మా. అంటే ఆన్సర్ ఎంతమ్మా? ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? అంతేనా? అలా కాదు సార్, మీ ఫార్ములా చేస్తామంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలమ్మా. ఎక్స్ప్లెయిన్ చేసుకుని డినామినేటర్స్ అన్నిటికి 10 క్యూబ్ చేసుకుని 1/10² కామన్ తీసుకుని ఈజీగా అయ్యే ప్రాబ్లమ్స్ ని కాంప్లికేట్ చేసుకోవద్దు అనవసరం. 8 వరకు ఉంటారా? 8 వరకు ఉండండి. నేను 11 నేను వెళ్తానమ్మా, నాకు ప్రాబ్లమే లేదు. అసలు మ్యాథ్స్ చెప్తే నేను సఫర్ ఎప్పుడు అనుకోండి. నువ్వు నాకు తోడుంటావా? నైట్ అంతా కూర్చొని చెప్పమని చెప్తాను. నాకు ప్రాబ్లం లేదు, చెప్పు. ఇంకో క్లాస్ అన్నది ఇదిగోండి సార్. నాకు ఎవరు సార్ ఫార్ములా చెప్పింది? స్పీడ్ టు టైం. ఇంతేనా సార్ ఫార్ములా మీరు చెప్పింది అన్న? ఇక్కడ 3 ఫార్ములాలు ఇచ్చారు కదా సార్. అది 3 ఫార్ములాలు లేదు సార్, 3 డిఫరెంట్ ఫార్ములాస్ సార్. సార్ ఒకటే ఫార్ములా సార్, అవునా కదా సార్? ఎలా సార్?
డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ బై టైం అయితే టైం ఏమవుతుంది, ఇటు పక్కన మల్టిప్లికేషన్ ఇటు డివిజన్ అవుతుంది డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అటు పక్కన ఉంచుకుంటే టైం ఇటు పక్క వస్తుంది, డివైడ్ బై అవుతుంది. ఏదన్నా ప్రాబ్లం సాల్వ్ చేస్తారా? ఇది చెప్పనమ్మా ఒకసారి నాకు. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సిరీస్. 1 2 3 4 5. ఎందుకమ్మా? రైట్. స్పీడ్ అండ్ డిస్టెన్స్ మీద ఇప్పుడు కొన్ని సాల్వ్ చేద్దాం. టైమ్ అండ్ డిస్టెన్స్ మీద. ఎన్ఏ బైక్ హ్యాస్ ట్రావెల్. ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ చేసి చెప్పండి అమ్మా. టైం ఎంత ఇస్తారమ్మా నేను? 2 minutes. 7:12 అయింది సార్. 7:14 ఇస్తున్నాను సార్. 2 minutes సార్. 120 seconds సార్. సాల్వ్ చేయండి సార్. బయట చేస్తావా? మనకి ఈజీగా చెప్పాల్సింది, మనమే చెప్పాలి ఈజీగా. సరే సార్, ఈజీగా చెప్పుకుందాం. 78 kilometers కి ఎంతసేపు పట్టింది సార్? 3 hours 45 minutes కదా సార్? అంతేనా సార్? 45 minutes అంటే 1 hour లో ఎంతసేపు అమ్మా? 50%, 25%? ఇక్కడ మనం అడిగింది ఎలా అమ్మా? అలాగే చేసుకోవచ్చు. దీన్ని మినిట్స్ కన్వర్ట్ చేసుకుని తర్వాత మళ్ళీ దీన్ని మినిట్స్ కన్వర్ట్ చేసుకుని 120 minutes ఎంత అని చూసుకుని దాన్ని మళ్ళీ 2 hours కన్వర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అది కొంచెం పెద్ద ప్రాసెస్ అవుతుంది. అలా కూడా సాల్వ్ చేసి వస్తుంది కావాలంటే. 1 hour 65 minutes అయితే 1 is equal to 60 minutes అయితే 45 minutes అంటే ఎంత? 60 minutes is equal to 1 hour కదమ్మా, అంతేనా? ఇప్పుడు నాకు 45 minutes అంటే ఎన్ని అవర్స్ కావాలమ్మా? ఇప్పుడు ఏం చేయాలి? ఇది డివైడ్ బై ఇది చేయాలమ్మా. సారీ, ఇది డివైడ్ బై ఇది చేయాలి. 45 డివైడ్ బై 60. కానీ నేను డెసిమల్స్ రాసుకోకుండా ఫ్రాక్షన్ రాసుకుందాం అనుకుంటున్నా. క్యాన్సిల్ చేసుకుంటా. ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతాయమ్మా కామన్ గా? అంటే 75% అమ్మా. 1 hour కి 15 minutes అంటే 25%, 30 minutes అంటే అంతే కదా? పాయింట్ ముందర సార్ ఇప్పుడు 0.100 చేయాలని పాయింట్ మీరు మర్చిపోతారు సార్. ఎగ్జామ్ లో పాయింట్స్ ఆన్సర్ వచ్చింది, మా సార్ 75% అన్నారు. 75% అంటే డివైడ్ బై 100 చేసుకోవాలి అని సంగతి మనం మర్చిపోతాం సార్. పర్సెంటేజ్ ఎప్పుడైతే ఉందో డివైడ్ బై 100 ఉన్నట్టే. అంతేనా? అదే సార్ చేయాలి. ఇక్కడ మనం చేసిన అదే కదా సార్. ఇప్పుడు చెప్పండి సార్ నాకు ఆన్సర్ ఎంత? ఎవరు సాల్వ్ చేస్తారమ్మా ఇప్పుడు ఇక్కడ? మనకి ఏం మెన్షన్ అయినప్పుడు మనం పెద్దగా బోధన అవుతుంది. అసలు మనకి యూనిఫామ్ స్పీడ్ కాదని ఇక్కడ అవసరం లేదు. యూనిఫామ్ స్పీడ్ అనే పాయింట్ మనకి అవసరం లేదు. మనకి ఏమి ఇచ్చాడు? నాకు ఒక 78 kilometers ట్రావెల్ చేయడానికి 3 గంటల 40 నిమిషాలు పట్టింది. 2 గంటల్లో నేను ఎంతసేపు వెళ్ళానో కనుక్కోవాలి అంతే. అంటే ఏం చేయాలి తెలుసా అమ్మా? 78 kilometers కి 3.75 hours పట్టిందమ్మా నాకు. ఇప్పుడు 1 hour కి ఎంతసేపు పట్టిందో క్యాల్కులేట్ చేయాలంటే ఏం చేస్తాను నేను? 78 divided by 3.75 చేస్తా. అంతేనా? నువ్వు 2 hours లో 120 kilometers వెళ్ళావు. పర్ అవర్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళావు? గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళావు చెప్పాలి నాకు. 2 గంటల్లో 120 kilometers వెళ్తే 1 hour ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళినట్టు?
120 నేను చెప్పింది 125 కాదు. 120 డివైడ్ బై ఏం చేయాలమ్మా? 60 సార్. గంటకి 20 కిలోమీటర్లు ప్రతి చేయాల్సింది. నేను అదే కదా సార్ చెప్పింది 60. నేను జస్ట్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నానమ్మా. నాకు రైట్ చెప్పిన వద్దమ్మా, రాంగ్ చెప్పలేదు కాబట్టి నేను రాంగ్ అని నేను మొదలు చేస్తాను. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదమ్మా. మరి ఎక్కడ చెప్పాలని సార్ రాంగ్ రైట్ నీకు రైట్ రాంగ్ చెప్పేసి అయిపోతారు కదా. సరే ఇప్పుడు అలాగే మీరు చెప్పండి మరి. 78 కిలోమీటర్స్ కి 3.75 కిలోమీటర్స్ అయితే 1 అవర్కి ఎంత? 20.8. ఇది 1 అవర్ కదా. నన్ను అడిగింది ఎంత? ఇంటూ 2 చేస్తే ఎంత? 41.60. అర్థమైందా? ఓకే, అంతకంటే ఏం లేదు. నోట్స్ ఇచ్చి దాన్ని మీరు బైహార్ట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ నేను అడిగితే ఫార్ములా ఒకటి చెప్తారు. ఏం చెప్పినా చెప్పకపోయినా మీరు ఇంటే చాలా ఇది ఎక్కడ తరఫున చెప్పండి అసలు. కానీ నాతో పాటు మీరు కూడా రాసుకోండి, ఇది సాల్వ్ చేస్తాయి కదా. నాతో పాటు మీరు కూడా రాసుకోండి. సరే రఫ్ చేయండి. కాకపోతే నేను రాస్తా, మీరు కూడా రాస్తా ఉన్నారు అనుకో, టైం ఎక్కువ తీసుకుంటుంది. నాకు ఇంత ఎక్స్ప్లెనేషన్ టైం దొరకదు. నాకే అనిపిస్తుంది కూర్చొని నీకే అనిపిస్తుంటే నా నుంచి నాకు నాకు చెప్పు. నాకు సైట్ ఉంటుందమ్మా, నీకంటే పెద్ద పెట్టా. సరే ఇది చెప్పండి ఒకసారి నాకు. దీని అర్థం చెప్పమ్మా. ఆప్షన్ అడుగుతారు, ఇంకా ఆప్షన్ ఎవరికైనా భయపడదు. నెక్స్ట్ డే మొత్తం వాళ్ళకే క్వశ్చన్స్. నువ్వు ఎన్ని రోజుల్లో ఆప్షన్ 2 డేస్ కదా? 2 డేస్ నీకే. ఇవాళ రేపు నీకు తను మొన్న రోజు ఆ మనిషిని కాదు, ఎల్లుండి చేసుకుంటాను. ఒక రోజు ఆప్షన్ లేదు సార్. సైకిల్ వచ్చి కదమ్మా అందరికి. మీరు సైకిల్ దొక్కుతున్నారమ్మా. నిమిషం ఒక సెకండ్కి ఆన్సర్ వచ్చి నాకు అర్థమైంది, అందుకని యాంగ్జైటీ అనుకో. ఒక్క సెకండ్కి 300 మీటర్స్ దొక్కుతున్నారమ్మా. గంటకి ఎన్ని సెకండ్లు ఉంటాయి చెప్పండి? గంటకమ్మా, నిమిషానికి కదా. నిమిషానికి 60 సెకండ్లు అయితే గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? 3000. అంతేనా? అంతా కాకుండా ఏం లేదు సార్. మీరు తిరుపతి నుంచి గుంటూరుకి చూడండి ఫస్ట్. నేను చెప్పిందేనండి. ఇక్కడ మనం అడిగింది ఏంటి? ఒక్క సెకండ్కి 300 మీటర్స్ సైకిల్ వెళ్తే గంటకి ఎన్ని మీటర్స్ వెళ్తుందో కావాలి మనకి. ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందో కావాలి, అవునా? ఒక్క సెకండ్ 300 మీటర్లు అంటే నిమిషానికి ఎంత? 1 minute is equal to how many seconds? 60 అన్నా. 1 hour is equal to how many minutes? How many minutes అన్నా? ఆన్సర్ నువ్వు చెప్పింది రైట్. క్వశ్చన్ తప్పని సార్. క్వశ్చన్ తప్పని సార్. 300 మీటర్స్ వెళ్తానమ్మా ఒక సెకండ్కి. నిమిషానికి ఎంత వెళ్తున్నట్టు? 1 minute ఎంత వెళ్తున్నట్టు? 300 into 60 చేస్తే వస్తుంది నాకు. ఎంతమ్మా? అంతేనా? ఇదంతా మీటర్స్ అయినా కదమ్మా. ఇవన్నీ మీటర్స్, మన కిలోమీటర్స్ తర్వాత కన్వర్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మన క్వశ్చన్ అడుగుతాను, అది కూడా చెప్పకపోతే 5 పోవాలి.
ఇది నిమిషాల్లో. నేను అవర్ కన్వర్ట్ చేసుకోవాలి. అవర్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలమ్మా? అదే వచ్చింది సార్. మాకు అర్థం కాలే ఇంకా. అర్థమైంది సార్. క్యాలిక్యులేషన్ కదా మనకు కావాల్సింది. సరే, ఇది మనకి ఎలా వచ్చింది? కిలోమీటర్స్ వచ్చిందా, మీటర్స్ వచ్చిందా? 1 కిలోమీటర్స్ హౌ మెనీ మీటర్స్? మీటర్స్ కిలోమీటర్స్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 1 చేయాలి సార్. 1 చేయాలి సార్. 1000 చేస్తే ఎంత వస్తుంది సార్? 1083 కిలోమీటర్స్ సార్ ఆన్సర్. మరి 3000 గవర్నమెంట్ ఉన్నది కాదు సార్, ఉన్నాయి కదా 3000 అన్నది. సార్ ఎన్ని పక్కన పెడితే 1 అవర్ లో 1080 కిలోమీటర్స్ సైకిల్ పెరిగే మొబైల్ వస్తుంది సార్. ఆగు అన్నది. ఎలా సార్ ఇలా అయితే? చెప్పండి సార్.